వెల్కమ్ టు ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కండి. మనం చూస్తున్న డూప్లెక్స్ హౌస్ అండి ఇది. ఈ అడ్రస్ వచ్చేసి ఏస్రోనవర్ ఎల్లారెడ్డి కూడా అండి. ఇది హౌస్ వ్యూ చూస్తున్నామండి. మనము హౌస్ వ్యూ చూస్తున్నామండి. టోటల్ హౌస్ వ్యూ చాలా బాగుందండి చూడడానికి. హౌస్ ఇది లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది 50 ఫీట్ రోడ్ అండి. ఈ 50 ఫీట్ రోడ్స్ అండి ఇవి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది వెంచర్ వచ్చి హెచ్ఎండిఏ లేఅవుట్. లోపలికి వెళ్దామండి. ఈ ఎంట్రన్స్ లో ఒకటి స్మాల్ గార్డెన్ ఇచ్చారండి. ఇది ఎంట్రన్స్ లో ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది 150 స్క్వేర్ యార్డ్ అండి. ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది కార్ పార్కింగ్ స్పేస్ అండి. 3 కార్స్ పెట్టుకోవచ్చు అండి. కింద వాచ్మెన్ కూడా రూమ్ ఉందండి. ఈ ఎంట్రన్స్ లో కూడా ఒకటి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైటింగ్. మొత్తం 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. కింద వాచ్మెన్ వదిలేసి ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఈ పార్కింగ్ స్పేస్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఆ ఫాల్ సీలింగ్ డిజైన్ లో విత్ లైట్ ఇచ్చారండి. సో ఈ వాచ్మెన్ రూమ్ ఎలా ఉందో చూద్దామండి. ఇది 1 BHK అండి. ఇది ఎంత హాల్ వ్యూ చూస్తున్నామండి. ఇదంతా కిచెన్ అండి. ఇది కిచెన్ వ్యూ. ఇది పార్కింగ్ ప్లేస్ లో 1 BHK ఉందండి. ఇది బెడ్రూమ్ కు లాక్ ఉందండి. ఇది చూపించలేకపోతున్నాము. ఈ హౌస్ కావాలంటే కింద మా నంబర్ స్క్రోల్ అవుతుందండి. దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. ఇది ఈ వీడియో తొందరగా ఎందుకు అప్లోడ్ చేస్తున్నాము అంటే తొందరగా అయిపోతుందండి. తొందరగా సేల్కి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల కొన్ని మంచి మంచి హౌసెస్ వర్క్ ఫినిష్ కాకముందుకే వీడియో తీసి పెడుతున్నాము మేము. ఇది గ్రానైట్ మార్బుల్ స్టెప్స్ అండి. ఇవి పైకి వెళ్ళడానికి విత్ స్టీల్ రైలింగ్ అండి. ఇది డూప్లెక్స్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. దీని ప్రైజ్ వచ్చేసి 1,35,00,000 అండి. స్మాల్ నెగోషియబుల్ ఉంటుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి మనము. ఇది రైలింగ్ అండి. మొత్తం గ్లాస్ విత్ స్టీల్ రైలింగ్ అండి. చాలా క్లాస్ ఉందండి మొత్తము. ఇది ఎంత ఫస్ట్ ఫ్లోర్ అండి మనం చూసేది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇంకా డోర్ కూడా పెట్టలేదండి. ఇప్పుడు బుక్ చేసుకుంటే మనకు నచ్చిన డోర్ ఇస్తారు. మనకు నచ్చిన డోర్ పెట్టుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ డోర్ అండి. టేక్ వుడ్ డోర్ ఇస్తారండి. ఇదంతా హాల్ వ్యూ చూస్తున్నామండి మనము. గ్రానైట్ మార్బుల్ వేసారండి. టోటల్ హాల్ వ్యూ అండి. లగ్జరీ హౌస్ అండి. ఇది డూప్లెక్స్. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. హాల్లో దీని ప్రైజ్ వచ్చేసి 1,35,00,000 అండి. ఇదంతా గ్రానైట్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఇది చాలా ఫినిషింగ్ బాగుందండి. ఇది చాలా హై క్లాస్గా ఉన్నాయండి. ఇది కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. హాల్లో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ స్పేస్ అండి. అది ఇక్కడ విండో వచ్చాడండి. హాల్లో ఒక బిగ్ విండో ఇచ్చారు. దాని ఫినిషింగ్ మొత్తం విత్ గ్రానైట్ మార్బుల్తో ఇచ్చారండి. బ్లాక్ గ్రానైట్ మార్బుల్. UPVC విండోస్ ఉన్నాయి దానికి. ఈ హౌస్ కావాలంటే కింద మా నంబర్ స్క్రోల్ అవుతున్నాయి. దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్ వ్యూ చూస్తున్నామండి మనము. ఈ ఓపెన్ కిచెన్ వాల్ టైల్ చూస్తున్నామండి మనము. బాగున్నాయి వాల్ టైల్స్. ఇంత వాల్ టైల్స్ అండి. ఇవి బ్లాక్ గ్రానైట్ మార్బుల్ అండి. ప్లస్ కలర్స్ ఉన్నాయి. మొత్తం క్లీన్ చేసి ఇస్తారు. ఎందుకంటే మనం తొందరగా వీడియో తీస్తున్నాం కాబట్టి. ఇది వాష్ ఏరియా అండి. ఇది కిచెన్ దగ్గర వాష్ ఏరియా ఇచ్చారు. విత్ వాల్ టైల్స్ ఉన్నాయి. వాషింగ్ మిషన్ పవర్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ వాషింగ్ మిషన్ది.
ఇది 150 స్క్వేర్ యార్డ్ అండి, ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది దీని డైమెన్షన్ వచ్చేసి 22/60 అండి డైమెన్షన్. ఈ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చి 3200 అండి కన్స్ట్రక్షన్ ఏరియా. సార్ బెడ్రూమ్కి వెళ్దామండి. బెడ్రూమ్ డోర్ కూడా పెట్టలేరు, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది చూసేది మాస్టర్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అండి. ఇది చాలా క్లాస్గా ఉంది. అంతా బెడ్రూమ్ అండి ఇదంతా. ఇక్కడ కూడా ఒక విండో వచ్చారు. ఫ్లోర్ బాగుందండి నీట్గా. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నామండి మనము. ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ ఇది, మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో. నైస్ ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇక్కడ కూడా విండోస్ ఇచ్చారండి, 2 విండోస్ ఉన్నాయండి మొత్తము. ఇది కూడా అటాచ్ వాష్రూమ్ అండి. కింద కూడా సేమ్ వాల్ టైల్స్ ఉన్నాయండి. మొత్తం కంప్లీట్ కింద నుంచి పై వరకు టోటల్ వాల్ టైల్ చేశారండి. బాత్రూంలో టోటల్ కంప్లీట్ వాల్ టైల్ చేశారు. ఇక్కడ కూడా వెంటిలేషన్ విండో ఇచ్చారండి. బట్ వాష్రూమ్స్ అయితే పెద్దగానే ఉన్నాయండి. ఇది 150 స్క్వేర్ యార్డ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి. ఇది హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 3200 అండి కన్స్ట్రక్షన్ ఏరియా. అడ్రస్ వచ్చేసి ఏశ్వరరావు నగర్, ఎల్లారెడ్డి కూడా అండి. ఇక్కడ ఒక బిగ్ విండో ఇచ్చారండి. దీని కూడా గ్రానైట్ మార్బుల్ ఫినిషింగ్ వచ్చింది. మన పూజా రూమ్కి వెళ్దామండి. ఇది వచ్చి పూజా రూమ్ అండి. మన ఈ పూజా రూమ్లో వాల్ టైల్ చూస్తున్నాము. పూజా రూమ్లో 3 కూర్చోవచ్చు అండి. పెద్దగా ఉందండి పూజా రూము, స్పేస్ పెద్దగా ఇచ్చారు.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్మాల్ సెల్ఫ్లు ఇచ్చాడండి 2. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇలాంటి హౌజెస్ ఇంకా చాలా వస్తుంటాయండి. మనం బాల్కనీ చూస్తున్నామండి, 2nd ఫ్లోర్ బాల్కనీ చూస్తున్నాము. చాలా బాగుందండి బాల్కనీ, కంజెస్టెడ్ కాకుండా చాలా చాలా పెద్దగా ఉంది. విత్ గ్లాస్ అవన్నీ చూస్తున్నామండి మనం. స్టీల్ రైలింగ్, ఇదంతా దాని పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నామండి విత్ లైట్స్. ఇదంతా హౌజెస్ అండి. ఫ్రంట్లో అంతా కాలనీ రోడ్ అండి. అది ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 150 స్క్వేర్ యార్డ్ అండి. ఇది దీని కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 3200 అండి. ఈ అడ్రస్ వచ్చేసి ఏశ్వర నగర్ ఎల్లారెడ్డి కూడా కిందికి వస్తుందండి. ఇది లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది కింద వాచ్మెన్ కూడా ఒక రూమ్ ఇచ్చారు. 1 BHK ఇచ్చారండి. మనం మేడ పైకి వెళ్దామండి, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. ఫ్రంట్ సైడ్ లో కూడా మొత్తం హౌసెస్ కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నాము. లోకాలిటీ మంచి లోకాలిటీ అంటే ఇది. ఇంకా 1 year 2 year అయితే చాలా ఇల్లులు అయిపోతాయండి. ఎంత రోడ్ చూస్తున్నాం మనము. 1 year 2 yearలో చాలా అయిపోతాయండి హౌసెస్. పైన కూడా 2 వాటర్ ట్యాంకులు ఇచ్చారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. Thank you.